ఇప్పుడు ఈ ఈ ఈ గత 10 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అనుకుంటున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా లోపల 2 భారీ బహిరంగ సభల లోపల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. మనమే చూసాం విజువల్స్, మొత్తం సోషల్ మీడియాలో కూడా మొత్తం విజువల్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 75% కుర్చీలు ఖాళీ కనపడ్డాయి. అంటే 2 సభలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. నెక్స్ట్ వారి అంతర్గత సర్వేలో కూడా ఏమొచ్చిందంటే కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతా ఉంది. సుమారు 78 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతా ఉంది అనేది వచ్చిన తర్వాత దాన్ని కేటీఆర్ గారికి ఒక విశ్వసనీయ సమాచారం రావడంతో, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలను ఇట్లా వచ్చిందని రావడంతో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ గురైంది. నెక్స్ట్ వీరికి ఇప్పుడు మనం ఒక 4-5 మీటింగ్లలో కూడా చూసాం, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్తో సహా. వీరి పేరును కూడా అంటే ఉచ్చరించడానికి ఇబ్బంది పడడమో లేకపోతే రికగ్నిషన్ రావట్లేదు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఇటువంటి నాయకుడా ఈ రాష్ట్రానికి నీ కొట్టాడి తెచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి వీరి పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడట్లేరు. అటువంటి పరిస్థితిలో సాక్షాత్తు తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా వీరిని, కొండా సురేఖ లాంటి మంత్రులు కూడా వీరిని ముఖ్యమంత్రిగా అంగీకరించేటువంటి పరిస్థితులు లేరు. చాలా తీవ్ర విభేదాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరిని హానర్ చేయట్లేరు ముఖ్యమంత్రిగా. కోమటిరెడ్డి బ్రదర్స్ అసలు వీరిని పట్టించుకోవట్లేరు. వరంగల్ జిల్లాలో దొంతి మాధవరెడ్డి లాంటి వాళ్ళు అయితే మొన్నటిదాకా అసలు వీరిని కలిసిన సందర్భం కూడా చూడాలి. అంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ పీపుల్ అంటే ఎవరైతే అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వీరిని రికగ్నైజ్ చేయట్లేరు. ఇదంతా కూడా అటెన్షన్ డెఫిసిట్ అంటారు దీన్ని. అదే విధంగా హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అంటే దీన్ని ADHD డిసీజ్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ సైక్రాటిక్ ప్రాబ్లం. ఇది సీరియస్ ప్రాబ్లం అండి. మీరు రాష్ట్రాలను ఏలే నేతలను, దేశాలను ఏదే నేతలను ప్రతిరోజు సైక్రాటిస్ట్ వారు పెట్టుకొని వారి యొక్క పర్యవేక్షణ పనిచేస్తారు. మరి వీరికి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికి ఒక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది, CBT అని. ఆ థెరపీ వీరు తీసుకోవాలి ఇమీడియట్ గా. వీరి భాష ఏది కనుగుడ్లు పీకి గోలీలాడుతా అని, పేగులు మెడలేసుకుంటా అని చెప్పి ప్రతిపక్ష నేత మహానుభావుడు అండి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. వారు ఒక్కరోజు కనీసం వీరిని ఒక్క మాట కూడా అనలేదే. ఎవరో వచ్చారు, ప్రజలు ఇతనికి ఇచ్చారు, రూల్ చేసుకొని ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ దుర్మార్గుడి పరిపాలన ఎట్లుందో తెలవాలి అని వారు టైం ఇచ్చారు. వారి పని వారు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఖాళీగా లేరండి. ఈ మధ్యన వారిని కలిశాను, వారు ఖాళీగా లేరు. ఈ రాష్ట్రం ఆగమైపోతా ఉంది. మళ్ళీ మనం రాబోయే రోజులు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే గత 60, 70, 6-7 దశాబ్దాల కాలం లోపల తెలంగాణ ఎంత వివక్షకు గురైందో, వారు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ళ లోపల ఏ విధంగా బహుళార్థక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు పెట్టి, 1000 గురుకులాలను పెట్టి, రైతు బంధు ఇచ్చేసి, స్వయంగా రైతు యొక్క అకౌంట్లోనే పైసలు టెన్షన్గా ప్రతి సీజన్ పైసలు వేసేసి, ఈ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం లాంటి ఒక బృహత్తర కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణను సంక్షేమంలో అటు అభివృద్ధిలో. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ సిటీ అయితే నిజంగా, నేను ఇక్కడ అమెరికాలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా అండి. అమెరికాలో ఏ పెద్ద సిటీ డౌన్ టౌన్ తలదిన రీతిలో ఉందండి. ఇవాళ మా NRI సోదరులు ఎవరు ఇండియా పోయినా కూడా, హైదరాబాద్ పోయినా కూడా, ఏంది హైదరాబాద్ ఇంతలా మారిపోయింది అని ఆశ్చర్యంగా నోరెళ్ళ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి పెద్ద కంపెనీలు వచ్చినాయి, అమెజాన్, గూగుల్, ఇటువంటి చాలా సంస్థలు, నోవార్టిస్ లాంటి ఎంతో అంతర్జాతీయ కంపెనీలు వచ్చేసి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాల సృష్టిలో కేటీఆర్ గారి కృషి, అటు ఇరిగేషన్ లో హరీష్ రావు గారి కృషి, ఇటు పెద్ద ఆయన పరిపాలన, మన ఫలాలను చూసాం. వీరు వచ్చినాక 2.5 ఏళ్ళలో మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. రావడమే కూల్చివేతల పర్వతం కాదండి. రావడమే ఆ నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జున చెందిన ఎన్కన్వెన్షన్ కూడా కొట్టడం, అంటే సీమాంధ్రులు మొత్తం బెంబేలు ఎత్తిపోవడం, సూట్ కేసుల ద్వారా క్యాష్ రావడం, ఇవి ఢిల్లీకి పంపడం, బెదిరియడము. ఇవాళ చూస్తున్నాం ఎటువంటి జరుగుతుందో. రైతుల మీద పడ్డాడు. ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, అంతమంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే. ఎందుకంటే సామాన్యుల పక్షాన ఫ్రెండ్లీగా ఉండేది పోలీసులు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలో పోలీసింగ్ తెలంగాణ సూపర్గా ఉండే. ఇవాళ మనది దేశం లోపల NSRB రిపోర్టు, నేషనల్ సేఫ్టీ రిపోర్ట్ బ్యూరో ఉంటుందండి. ఇవాళ టాప్ 5లో ఉంది. ఏది? ఇది విపరీతమైనటువంటి ఆకృత్యాలు, మానభంగాలు, హత్యలు, మొత్తం శాంతి భద్రత వైఫల్యం లోపల మనది తెలంగాణలో ఇప్పుడు టాప్ లో ఉంది. ఇంతకుముందు శాంతి భద్రత కాపాడంలో తెలంగాణ టాప్ ఉంటే వైఫల్యంలో ఇవాళ టాప్కి వచ్చింది NSRB రిపోర్ట్ లో. ఇవాళ అంటే వీరు స్వయాన హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా వీరి భాషను ఆదర్శంగా తీసుకొని చిల్లరగాన్లు, రౌడీలు, ముఖ్యంగా జూబ్లీ ఎలక్షన్ తర్వాత అయితే హైదరాబాద్ లో రౌడీజం పెంచి మీరిపోయిందండి. గంజాయి, ఇవాళ నేను విద్యా సంస్థల్లో మేము వచ్చినప్పుడు మనం ఇన్వైట్ చేస్తారు, చూస్తే స్టూడెంట్స్ గంజాయికి అలవాటు పడ్డారండి.
అసలు ఎంత అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఎంత సర్వనాశనమైందంటే 2.5 ఏళ్లలో ఒక ఆర్థిక కోణంలో చూడొద్దు, ఆర్థికంగా మొత్తం దివాలా తీసింది. ఈ రకంగా శాంతి భద్రతల విషయం లోపల నైతిక విలువల ఇట్లా ఇవాళ ఏందండి వాడు వచ్చేసి ఇవాళ 6 చంపిండండి. అది అమెరికాలో ఒక చిన్న సంఘటన జరిగితే ప్రపంచ వార్త. ఇవాళ ఒక దుర్మార్గుడు ఫోక్ఫో నిందితుడు బయటకు వచ్చి 6 చంపితే ఇవాళ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు, పచ్చ మీడియాలో అసలు డిస్కషనే ఉండదు. నెక్స్ట్ కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే అండి, ఎంత గొప్ప ఎందుకంటే ఆపదలో ఆదుకునే ప్రాజెక్టు. కేసీఆర్ గారు ముందు చూపున్న నేత. ఎప్పుడన్నా ఇట్లాంటి ఎలినినో ఎఫెక్ట్ ఎవ్రీ 10-15 ఇయర్స్ ఒకసారి సైకిల్ వస్తూ ఉంటుంది, కరువు కాటకాలు వస్తాయి. మనం ఇప్పుడు గత 10 ఏళ్ల కాలం మంచి కాలమైన కాలం చూసాం. రాబోయే 10 ఏళ్ల కాలం చాలా ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయంటే ఎన్నడో వెనకడం నేను చిన్నప్పుడు వినేవాడిని, మన చెరువుల్లో ఉండే బురద దాగి బతికేవాళ్ళంట నీళ్లు దొరక. అటువంటి దారుణమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం కట్టిన గొప్ప ప్రాజెక్టు ప్రాణధార తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని చిన్నదిగా చేసి చూపించడం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పచ్చ మీడియాలో విపరీతమైన చర్చలు పెడతారండి. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ గత 10 ఏళ్ల నుంచి కడుతూనే ఉంటారు. అది ఎన్నిసార్లు కాఫర్ డాములు కూలగొట్టుకపోయినాయో కొట్టుకుపోయినాయో మనం చూస్తాం. నిన్న వరదల లోపల పోలవరం ప్రాజెక్టు మొత్తం పైప్ లైన్లన్నీ కొట్టుకుపోయినాయి, మన విజువల్ చూసాం. దాని మీద చిన్న చర్చ చేయరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ చేయరు. పొద్దున్న లేస్తే తెలంగాణ మీద రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కుమ్ముక్కై తెలంగాణ 9 ఏళ్ళు సాధించిన ప్రగతిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటూ కనపడతా ఉంది. ఇంకొకటి 2014 పూర్వం ఎవరండి పరిపాలించింది? సోకాల్డ్ కాంగ్రెస్ తెలుగుదేశం కదా. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వరి ధాన్య ఉత్పత్తి, తెలంగాణ ప్రాంతంలో వరి ధాన్య ఉత్పత్తి 40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014 వరకు మన తెలంగాణ ప్రాంతంలో వరి దిగుబడి 40,000 మెట్రిక్ టన్నులు వార్షిక, అంటే సంవత్సరానికి. ఇవాళ కేసీఆర్ గారి కృషి ఫలితం, కాళేశ్వర జలాల ఫలితం వల్ల ఇవాళ 150 లక్షల మెట్రిక్ టన్నులు అండి. సుమారు 4 నుంచి 5 రెట్లు మనకు వరి దిగుబడి ఎందుకు పెరిగిందండి? నా చిన్నప్పుడు, ఇప్పుడు అన్న శ్రీనివాస్ యాదవ్ కోట్ చేసిన, నేను మహబూబాద్ ప్రాంతానికి చెందినవాడిని. మాకు కాలువల నీళ్ళు అనేది కళ అండి. కాలువలో నీళ్ళు వచ్చుడని కళ. వర్షాకాలం నాడు దేవుని దేవల వర్షం పడితే చెరువు నిండితే చెరువు కింద నాట్లేసేటోళ్ళు. మిగతా అంతా పునాసలని, పెసర్లని, నువ్వులని, జొన్నలని ఇవన్నీ పండించేవాళ్ళు. ఇవాళ నేను గత 7-8 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మా ఊరు చెరువు నడి ఎండాకాలంలో అలుకులు పోసిన నేను చూసామండి. భూగర్భ జలాలు పెరిగినాయి, విపరీతమైన పంట దిగుబడి పెరిగింది, పశు సంపద పెరిగింది, పాడి పరిశ్రమ వర్ధిల్లింది, రైతుల జేబులు కలకలలాడినాయి. 9 ఏళ్ల పరిపాలన ఎట్లుండేనండి? మా ఊర్లో ఒక 10 రూపాయలు దానం చేస్తే మేము ఊరికి పోతే 100 సార్లు దండం పెట్టేటోళ్ళండి నా చిన్నప్పుడు. ఇవాళ 1000 రూపాయలు కూడా మీకేం కావాలని అడిగే పరిస్థితి వచ్చింది. మీరు మాకిచ్చేదండి, మీకేం కావాలనే పరిస్థితి వచ్చింది. ఆత్మ గౌరవంగా కాలు ఎగరేసుకొని రైతు తిరిగిండండి కేసీఆర్ టెన్యూర్లో. కేసీఆర్ పరిపాలన కాలంలో ప్రతి ఒక్కరు కాలు ఎగరేసుకొని ఆత్మాభిమానంతో సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఒకరిని దేహి అని కూడా బతికినండి. ఇవాళ మళ్ళీ దేహి అనే పరిస్థితి వచ్చింది. నాకు సరాసరి రోజు 5-6 కాల్స్ వస్తాయండి మా ప్రాంతం నుంచి, అప్పులు కావాలని. ఏమైనా 10,000 స్నానం ఏమైనా ఇస్తారా, అప్పిస్తారా, 20,000 ఏమైనా సాయం చేస్తారని. ఇంతకుముందు అడిగిన పాపన మమ్మల్ని అడగాలి మీకేమైనా కావాలన్నా అని. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పరిస్థితులు ఎందుకు దిగదారినాయి? ఇవాళ ఏదన్నా ప్రాణం మీదకి వచ్చి అమ్ముకుంటే ఒక ఎకరం భూమి కొనుగోలుదారులు లేడండి, అమ్మేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇలా రియల్ ఎస్టేట్ ఎందుకు దివాలా తీసింది? ఉద్యోగ కల్పనలు ఎందుకు విఫలమైంది? కనీసం రైతుకు ఒక యూరియా బస్తా ఇయ్యలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? టెన్షన్గా ప్రతి సీజన్లో పడ్డ రైతు బంధు ఇవాళ 3 విడతలు ఎగ్గొట్టడం కాకుండా ప్రతి నెల మీటింగ్ పెట్టేసి 1 ఎకరాకో 2 ఎకరాలకో రైతు బంధు వేయడం, ఇచ్చేదో ఒక 1000 కోట్లు, ఖర్చు పెట్టేది 10-20 కోట్లు ప్రచార ఆర్భాటాలు. ఏదో ఉంటుంది కదా, రూపాయి దానికి బారాన ప్రచారం.